वीवर अस्सलाम वालेकुम। वी कैप्चर न्यूज़ में आप सबका इस्तकबाल है। अमीनपुर डबल बेडरूम में आज वहाँ की तमाम अवाम मिलकर क्रिसमस के मौके पर एक अजीमुशान गेट टुगेदर पार्टी रखी है। इस क्रिसमस के मौके पर हिंदू, मुस्लिम, सिख, ईसाई सब लोग मिलकर ये क्रिसमस की ईद मनाई और एक मिसाल कायम की। बिना किसी भेदभाव के तमाम लोग मिलकर एक गंगा जमुना तहजीब मिसाल कायम की। और यहाँ पे अमीनपुर सर्कल इंस्पेक्टर जनाब एन नरेश साहब इस प्रोग्राम में शिरकत किए और यहाँ के लोग के साथ मिलकर इस क्रिसमस के मौके पर केक कटिंग की और यहाँ के लोगों के साथ अपनी खुशियाँ इस ईद के मौके पर बांटी है। और यहाँ के तमाम लोग को देखकर एक अच्छा पैगाम दे रहे हैं, आप लोग इसी तरह मिलजुल कर रहने का पैगाम दिया। हमारे सीनियर रिपोर्टर सैयद अजीम की ये रिपोर्ट देखते रहिए वी कैप्चर न्यूज़ चैनल। హ్యాపీ క్రిస్మస్ అంట, మీరు మేరీ క్రిస్మస్ అనాలి. ఓకే, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఇదొక మతం అని చెప్పి అందరికి డౌట్ ఉంటుంది. ఇందాక మీకు నా పేరు చెప్పిన, నా పేరు శ్రీకాంత్ రెడ్డి అని చెప్పిన. నేను ఎక్కడ నా పేరు మార్చుకున్నానా? ఎక్కడ నా కులాన్ని మార్చుకున్నానా? లేదు. సో క్రిస్టియానిటీ అంటే ఇది పాడైపోయిన వాళ్ళని ఒక మార్గంలో నడిపించేది. గడిచిన 2010 నుంచి తీసుకొని 2019 వరకు నేను డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి, ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయి, వైన్ షాపుల్లో అడుక్కొని తాగుతూ, గాంజా తాగుతూ, చేతులకి ఇంజక్షన్ వేసుకుంటూ, టాబ్లెట్స్ వేసుకుంటూ పిచ్చోళ్ళలాగా తిరిగాను అనమాట. ఎస్ఐ గారు రామాంజనేయ సార్ గారికి, సంతోష్ సార్ గారికి, ఇక్కడికి నన్ను పిలిచిన పాస్టర్ గారికి, మా డాడీ రాలేకపోయారు కొన్ని బిజీ షెడ్యూల్ వల్ల, ఎమ్మెల్యే గారు కూడా రాలేకపోయారు. మీ అందరికీ మొదటిగా అందరికీ మేరీ క్రిస్మస్. అన్నట్టు పండగ అంటే ఓన్లీ క్రిస్టియన్స్ ఒక్కరే కాదు, మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు. ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. మనం రోజు ఒక కమ్యూనిటీలో ఉన్నప్పుడు వీళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళు ముస్లిమ్స్, వీళ్ళు హిందూస్ అని కాదు, మనం అందరం ఒక కమ్యూనిటీలో ఉన్నప్పుడు మనం అందరం అన్ని పండుగలు మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హిందువులం కాబట్టి మనకు 100 పండుగలు ఉంటాయి. వీళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళకి ఒకటే పండుగ ఉంటుంది, 2 పండుగలు ఉంటాయి. ఇది ఒక పండుగ గుడ్ ఫ్రైడే, ఈ 2 పండుగలే. ఇది సంవత్సరానికి ఒకటే పండుగ. వీళ్ళందరికీ మనం కూడా అందరం వీళ్ళందరికీ తోడు ఉండి మనం కూడా ఈ క్రిస్మస్ని బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇంకోటి, నేను ఇక్కడ డెవలప్మెంట్ వర్క్స్ కోసం నేను మాట్లాడలేను. అందరికీ మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రత్యేకంగా ఎవరైతే ఈ పండుగ జరుపుకుంటున్నారో అందరికీ కూడా మా యొక్క అమీన్పూర్ పోలీస్ స్టేషన్ తరఫున ప్రత్యేకంగా ఈ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేము ఈ కాలనీకి నాకు తెలిసిన ఇది 3rd మీటింగ్ అనుకుంటాను, రావడం 3వసారి. మీ అందరి యూనిటీ నాకు చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఎప్పుడు వచ్చినా కానీ ఎక్కువ మంది గ్యాదర్ కావడం, ఇక్కడ నాకు తెలిసి అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఉన్నారు ఇక్కడ. అయినా కానీ మీలో ఎలాంటి విభేదం లేకుండా ఒక యూనిటీగా అందరూ కలిసికట్టుగా అటెండ్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మీరు ఎవరి పండుగైనా సరే
అది ఒక రంజాన్ కానీ ఇంకొక సంక్రాంతి కానీ క్రిస్మస్ కానీ ఏదైనా కానీ అందరూ కూడా కలిసి జరుపుకుంటూ ఐకమత్యంగా ఉంటూ మీ కాలనీ అమీర్పూర్లో ఉన్నటువంటి మిగతా అన్ని కాలనీలకు కూడా ఆదర్శంగా ఉండాలి. ప్రత్యేకంగా ఇక్కడ ఏ చిన్నదైనా సరే ప్రోగ్రాం మాత్రం చాలా బాగా చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మొన్న లాస్ట్ టైం మీటింగ్ చెప్పినప్పుడు సిఐ గారికి మీరు కొన్ని సమస్యలు తెలియజేసినారు. అందులో మొన్న బస్సు కూడా ఓపెన్ చేయడం జరిగింది, ఆర్టీసీ బస్సు కూడా. ఇంకా ఏ సమస్యలు ఉన్నా సరే మీ విషయంలో మా వంతు సహాయంగా భవిష్యత్తులో మేము సిద్ధంగా ఉంటాం. మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి మీకు సహకారం కావాల్సిన కానీ మీరు ఎల్లవేళ మాకు అప్రోచ్ కావచ్చు. ఈరోజు క్రిస్మస్ అంటే ఓన్లీ క్రిస్టియన్స్ జరుపుకునే పండగ కామన్గా, కానీ ఇక్కడ సంతోషకరం ఏంటంటే అందరూ ఉన్నారు. ఇక్కడ హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. చాలా అంటారు ఐకమత్యంగా ఉన్నారు. ఇదే భవిష్యత్తులో కూడా ఇలానే ఉంటూ గొడవ పడకుండా ఒకళ్ళ మతాన్ని ఒకళ్ళు గౌరవించుకుంటూ ముందుకు సాగాలి. ఎలాంటి మీ మధ్యలో వచ్చి ఎవరన్నా కొత్త వ్యక్తులు వచ్చి ఏదైనా సమస్యలు క్రియేట్ చేసినా కానీ మీరు ఇమ్మీడియట్గా మీ కాలనీ పెద్దలకు కానీ లేదంటే పోలీస్ వారికి కానీ తెలియజేయాలి. ఎవరన్నా అన్నోన్ పర్సన్స్ అంటే మీకు అర్థమవుతుంటుంది, బయట నుంచి వచ్చి ఏదైనా బయట నేరాలు చేసి ఇక్కడ వచ్చి తలదాచుకుంటారు. బయట ఎక్కడో వాడు క్రైమ్ చేసి ఉంటారు వాళ్ళు, కానీ ఇక్కడికి వచ్చి మన దగ్గర సేఫ్ ప్లేస్ అని చెప్పేసి ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది ఈ మనవాడేవాడు బయటవాడేవాడు అనేది. అలాంటి ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు మీకు ఏదైనా అనిపించినా కానీ ఇమీడియట్గా మీ కాలనీ ప్రెసిడెంట్కి కానీ లేదంటే మా స్టేషన్కి కానీ సమాచారం ఇస్తే మేము వాళ్ళని ఆధార్ కార్డు అవన్నీ చెక్ చేసి ఇమీడియట్గా వాళ్ళని ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పండుగ సందర్భంగా నేను చెప్పేది ఎందుకంటే యువత కూడా మెయిన్ ముఖ్యంగా ఎలాంటి మద్యానికి కానీ ఈ ఆన్లైన్ బెట్టింగ్లకు కానీ గంజాయి కానీ అలవాటు కాకుండా మీరు కూడా కష్టపడి చదువుకొని పై స్థాయికి వచ్చి మీ తల్లిదండ్రులకి అదేవిధంగా మీ చదువు చెప్పిన ఉపాధ్యాయులకి అందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చి ఒక మంచి స్థానానికి రావాలని కోరుకుంటున్నాను. ఇంతటి చక్కటి కార్యక్రమానికి మమ్మల్ని ప్రత్యేకంగా పోలీసు వారిని ఆహ్వానించి మీరు ఈ కార్యక్రమం జరుపుతున్నందుకు నిజంగా చాలా ప్రత్యేక ధన్యవాదాలు మీ అందరికీ కూడా. భవిష్యత్తులో ఏదైనా కానీ మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మరొకసారి ఎవరైతే క్రిస్మస్ పండుగ జరుపుకుంటారో అందరూ కూడా పేరు పేరున అందరూ కూడా ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. बहुत बहुत शुक्रिया आप सभी